లేదు, అందుకనే తీయలేదు. చూడండి షాప్ ఇదంతా అయిపోయింది. లొకేషన్ అయితే చూడండి ఎలా ఉంది. ఇది మెయిన్ ఎంట్రెన్స్, అది మెయిన్ ఎంట్రెన్స్ ఫ్రెండ్స్. అక్కడ నుండి ఇలా వస్తే అట్లా లాస్ట్లో ఉంది చూసారా, అక్కడైతే అక్షరాభ్యాసం చేస్తున్నాం. ఇక దర్శనానికి వెళ్ళి ఇప్పుడే బయటకు వచ్చినాం. ఒక షాప్ ఉంది ఇక్కడ. అలాగే ఇట్లా మంది ఉన్నారు చూడండి, ఎంత రష్ ఉన్నారో చూడండి. ముందుకు వెళ్తూ ఉంటే కూడా ఇక్కడ కూడా షాపులు ఉన్నాయి. ఈ పాప బొట్టు పెడుతుంది ఇక్కడ చూడ, అచ్చిపోయేటోళ్ళందరికీ. ఆ పాప చూడండి బొట్టు పెడుతుంది. హాయ్ చెప్పు పాప, హాయ్ అని. మాడిబిడ్డ కూడా హాయ్ చెప్తుంది చూడండి. దర్శనం అయినాక మాడిబిడ్డ అయితే పురుసతిగా ఉంది. వాళ్ళ పిల్లలకి అక్షరాభ్యాసం చేయించింది, అన్ని గృహాలకి అన్ని తిరిగి వచ్చింది. ఇగో వీళ్ళైతే అన్నదమ్ములు ఈ గ్రూప్లో ఉన్నారు చూడండి. ఫ్యామిలీ వాళ్ళు ఫోటో దిగుతారు. వాళ్ళు మా వాళ్ళే, మాడిబిడ్డ వాళ్ళ పిల్లలు ఇద్దరు కూడా వాళ్ళతో దిగుతుంది చూడండి. ఫోటో దిగుతుంది వాళ్ళ ఫోన్లో అయితే. మేమైతే పొద్దున్న 5:30కి వెళ్ళినాం ఫ్రెండ్స్ ఇంట్లో నుండి. ఇక్కడికి వచ్చేసరికి 10 అయింది. గోదావరికి వెళ్ళి ఇక్కడికి వచ్చేసరికి 10:30 అయింది ఫ్రెండ్స్. మధ్య మధ్యలో ఇట్లా షాప్స్ ఉన్నాయి. అక్షరాభ్యాసానికి వెళ్ళే వాళ్ళు ఇక్కడ తీసుకొని వెళ్తారు ఫ్రెండ్స్. పిల్లలకైతే స్లేట్స్, పెద్దలకైతే బుక్స్, పెన్నులు, ఇవో ఐటమ్స్ చూడండి ఎలా ఉన్నాయో షాప్లో. కొబ్బరికాయ అయితే 30 రూపాయలు అంట ఒక్క కొబ్బరికాయ. సామాన్లు భద్రపరిచే రూమ్ అట ఇది. మేమైతే వెహికల్ తీసుకొచ్చుకున్నాం కాబట్టి దాంట్లోనే పెట్టేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఆడుకునేటోళ్ళు కూడా చూడండి. ఇక్కడైతే ఇలా స్టీల్ సరస్వతీదేవి ఉన్నట్టున్నాయి. అచ్చులు అవి ముగ్గు గీసుకోవడానికి అచ్చులు. ఇది చేతి పైన వేసుకునే అచ్చులు, ఇది కూడా చేతి పైన వేసుకునే అచ్చులే. ఇక్కడైతే రుద్రాక్షలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే కిందికి వచ్చినాక ఇగో పాదరక్షకాలు భద్రపరిచే స్థలం అట. మేమైతే కార్లోనే ఇప్పినాం. మామూలు అయితే పనివాడు వచ్చిన షాపులన్నీ చూసిపోదాం అని అంటాను. ఇప్పుడైతే షాప్లోకి వెళ్తున్నాం షాపింగ్ కోసం. చూడండి షాపింగ్ వీడియో కూడా తీస్తాను దీంట్లో. ఇప్పుడు పైనుండి కిందకైతే దిగినాం ఫ్రెండ్స్. దిగినాక షాపులు చూడండి ఎట్లున్నాయో. వెహికల్స్ రష్ ఎలా ఉన్నారో చూడండి. మెయిన్ ఎంట్రన్స్ ఇక్కడ చూడండి, జ్ఞాన సరస్వతి దేవాలయం అని రాసి పెట్టింది.